రైట్. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అంతా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ముట్టడించడానికి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఆ భారీ గేట్లు కూడా పెడతా ఉన్నారు. పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే నిరుద్యోగులంతా కూడా ముట్టడించడానికి ప్రయత్నం జరుగుతోంది. దేనికోసం అని అంటే 5,000 ఉద్యోగ నోటిఫికేషన్లు కానిస్టేబుల్కి ఎస్ఐకి సంబంధించి ప్రభుత్వం వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 5,000 కాదు, మాకు కావాల్సింది 20,000 వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి. కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐకి సంబంధించి కూడా ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వ్యవహరించకూడదు అన్న దాని మీద అనేక దఫలాలుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, సంబంధిత అధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించడం లేదు. దానివల్లనే వాళ్ళు స్పందించట్లేరంటూ కూడా ఇప్పుడు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము వస్తున్నామన్న దాని మీద కూడా నిరుద్యోగులంతా కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. చూడొచ్చు అధిక సంఖ్యలో మహిళా కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐలు, సిఐలు కావచ్చు, వారంతా కూడా ఇక్కడే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గరనే బయట ఇక్కడే ఉంచారు. ఇక్కడే భారీ గేట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉన్నాయి. ఎటువైపు నుంచి నిరుద్యోగులు వచ్చినా కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ముందు పార్కింగ్ ఏరియాలో కూడా కొంతమంది పోలీసులను పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో కొంతమంది పోలీసులను పెట్టడం జరిగింది. దాని తర్వాత లగడి కాపుల ఏరియాలో కూడా కొంతమంది పోలీసులను పెట్టడం జరిగింది. ఎక్కడ నిరుద్యోగులు గుమికూడినా కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. ఆ వెహికల్స్లోనూ వారిని అరెస్ట్ చేయడానికి ఆ రంగం మొత్తం సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. నిరుద్యోగులు మాత్రం ఇంకోవైపు అక్కడి నుంచి రవీంద్ర భారత్ నుంచి ఆ ఏరియాల నుంచి కూడా వస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఓవరాల్గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాకు ఇస్తాన హామీలు ఎందుకు అమలు చేయట్లేదు, ఇవాళ ఇన్నిసార్లు మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం, నిరసనలు తెలుపుతూ ఉన్నాం, ప్రభుత్వం మీద మరి మేము ఇంత పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా వారిని ఈ అదుపులోకి తీసుకున్నటువంటి ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలంలో ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యము. సో మరి అయినా కూడా ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, ఇవాళ మేము ఇటు మా కోసం పోరాటం చేసినటువంటి గతంలో ఎన్నికల ముంగట ఇప్పుడు ఎమ్మెల్సీగా పదవులు తీసుకున్నట్టు వారంతా కూడా మా కోసం అడుగుతారేమో, మా కోసం ప్రశ్నిస్తారేమో, మా ఉద్యోగాల కోసం వారు సహకరిస్తారేమో అని అనుకున్నాం. కానీ ఎమ్మెల్సీగా పొందినటువంటి వారంతా కూడా మాకు అన్యాయం చేసిరు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బాధ ఎందుకు ఇవాళ ప్రభుత్వం పట్టించుకోలేకపోతా ఉందనే దాని మీద కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కూడా మనం చూసాము రోడ్లపైకి నిరుద్యోగులు రావడం, రోజు తరచూ ఒక నెల రోజుల వ్యవధిలో కూడా వారంతా కూడా రోడ్లపైకి రావడం, డే బై డే రోజు కూడా వారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, ప్రభుత్వం మీద యాంటీగా ముందుకెళ్ళడం, నిరసనలు చేసుకుంటూ ముందుకు రావడం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఖచ్చితంగా దీని మీద స్పందించాలని వాడు చెప్పడం, వారందరూ కూడా చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అయినా కూడా ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం దీని మీద స్పందిస్తలేదు. కాబట్టి సో ఇప్పుడు ముట్టడికి మేము వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, వెళుతాము కూడా. ఇకనైనా ప్రభుత్వం ఇటు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటారో అధికారులు వారంతా కూడా స్పందిస్తారేమో దాని మీద కూడా వారు ఈ ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళు అడిగేది కేవలం ఒక 19,000 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ రిక్రూట్మెంట్ జరగాలి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ జరిగి దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇకనైనా ఈ రిక్రూట్మెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, మారుమూడు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ తినక ఉండక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక నోటిఫికేషన్లు వస్తాయి, అగ నోటిఫికేషన్లు వస్తాయి, మా బతుకులు మారిపోతాయి అనే దాని మీద నిరుద్యోగులు అంతా కూడా వారు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి రిక్రూట్మెంట్ భర్తీ చేయలేదు. కేవలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలే ఇచ్చింది తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ వేయలేదు అనే దాని మీద కూడా నిరుద్యోగులు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వలేటటువంటి ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అయినా కూడా అంటే 2 లక్షలు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినట్టు హామీని పక్కకు పెట్టేసి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు గొప్పగా చెప్పుకోవడం ఇది విడ్డూరంగా ఉంది అనే దాని మీద కూడా నిరుద్యోగులు అందరూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కల్పిస్తారు.
ఎన్ని రోజులని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీ తీవ్ర తీవ్ర పరిణామం. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, 19,000 ఉద్యోగాలు భర్తీ చేయకపోతున్నట్టే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. అదే విధంగా ఆంధ్రాలకు కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి జీవో 46 వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళని తిరగనీయమని చెప్పి రేవంత్ రెడ్డి. ఓవరాల్గా ఇది నిరుద్యోగులు వచ్చిన వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తాం. వారందరినీ కూడా ఈడ్చుకెళ్ళి వస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు నిరుద్యోగ నేత అస్మాన్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇలా ముట్టడి ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా వచ్చినటువంటి నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. చూడొచ్చు ఏ విధంగా కొనేస్తూ ఉన్నారు, ఏంటి అనేది కూడా. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్లో 20,000కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని దాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఇది నిరుద్యోగ నేతలు ఏదైతే అస్మా కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వారందరూ కూడా రావడం జరిగింది ముట్టడికి. వారిని అరెస్ట్ చేసి ఆ వ్యాన్లో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వారంతా కూడా స్లోగన్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు కరువయ్యాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు పక్క పెడితే ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఏవైతే 5,000 కాదు 20,000 నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలనే దాని మీద కూడా వెంటనే పోలీస్ బోర్డు కూడా దీని మీద రియాక్షన్ ఇవ్వాలనే దాన్ని కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి ఆ వెహికల్లో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. వారు అక్కడి నుంచి ఏదైతే రవీంద్ర భారత్ ఆపోజిట్ రోడ్ నుంచి రావడం, అక్కడి నుంచి అడ్డుగా ఉన్నటువంటి బ్యారికేడ్లని దూకి మరి ఇటు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అక్కడికి వచ్చే ప్రయత్నంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. చూడొచ్చు ఆ వెహికల్లోనే నిరుద్యోగ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా వారు డిమాండ్ చేసేది 20,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు, పోలీస్ బోర్డుకు సంబంధించి కూడా వెంటనే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే మా ఉద్యమాలు, మా నిరసనలు, మా పోరాటాలు ఆగమంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. మరి దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. వీడియో సల్మాన్తో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, లగడి కబుల్ నుంచి.